సో ఇక రాజ్యసభ స్థానాలకు వస్తే ఆంధ్ర నుంచి 4 రాజ్యసభ స్థానాలు, అందులో 4లో 2 కమ్మ సామాజిక వర్గానికి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఒకటి లింగమనేని రమేష్కి జనసేన కోటాలో, ఇంకోటి భాష్యం రామకృష్ణకి టీడీపీ కోటాలో, మూడోది కిలార్ రాజేషా లేకపోతే ఇంకొకటి సానా సతీష్ రెన్యువల్కి కన్ఫర్మ్ అయిపోయింది. నాలుగోది కిలార్ రాజేష్ వర్సెస్ చింతలపూడి విజయ్ పేరు వినిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గానికి అయితే సగం సీట్లు, 2 సీట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. ఎలా చూడాలి పరిణామాన్ని? అంటే మీరు అన్నట్టు నేనైతే 4 తెలుగుదేశమే అంట. తెలుగుదేశం డౌట్ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు జనసేన లింగమనేని రమేష్ జనసేన కోట, కానీ జనసేన కోట అంటున్నారు కానీ బట్ అది కూడా 4 కూడా తెలుగుదేశం కింద మనం భావించాలి. కానీ అసలు వీళ్ళు ఇస్తున్నటువంటి క్యాండిడేట్లు ఏ రోజన్నా ప్రజాక్షేత్రంలో ప్రజలకు పనిచేసిన వాళ్ళ కాదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. అది మనం గమనించాల్సిన అంశం. ఇప్పుడు పెద్దల సభకి వెళ్ళి ఏం చెప్పాలి, అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావించి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇంకోటి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. అది ప్రజల్లో ఉన్న వాళ్ళకైతే ఈ రాష్ట్రంలో సమస్యలు ఏందో అర్థమవుతాయి. మీకు మొట్టమొదటి లింగమనేని రమేష్ తీసుకున్నాం. ఎందుకు లింగమనేని రమేష్ ఏ రోజన్నా ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏమైనా ఉపయోగపడే చేస్తున్నాడా? రెండోది, అసలు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ఏమైనా జెండా మోసాడా, లేదా జనసేన జెండా ఏమన్నా మోసాడా? సరే, 2 పార్టీలు ఒకటే గట్టి వాళ్ళు అటు ఇటు మార్చుకున్నా ఏదన్నా మోసాడా? సరే, నిజంగా అతను పార్టీ కష్టపడిన కార్యకర్తలే అనుకుంటే, అతనికి ఇచ్చారని అనుకుంటే అది ఒక అర్థం ఉంటుంది. కానీ పార్టీకి ఏం చేయకుండా చంద్రబాబు నాయుడు కోసం ఇల్లుని ఇస్తేనో, లేదంటే పవన్ కళ్యాణ్ కోసం భూమి స్థలం ఇస్తేనో రాజ్యసభ సీట్ ఇస్తున్నారంటే ఏం దానికి అర్థం? అమ్ముకున్నారనే మనం భావించాలి కదా. లింగమనేని రమేష్కి అమ్ముకున్నారనే దాన్ని మనం అర్థం అనాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి అధికార నివాసం అది అక్రమ కట్టడం, కృష్ణానది పరివాహక చట్టాన్ని ఉల్లంఘించి నదిలో కట్టినటువంటి కట్టడం. సో దాంట్లో ముఖ్యమంత్రి ఉండటమే తప్పు. 2, అట్లాంటి నివాసాన్ని ఏర్పరిచిన వ్యక్తికి రాజ్యసభకు అనౌన్స్ చేశారు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే జూన్ 5 పర్యావరణ దినోత్సవం. పర్యావరణాన్ని దశాబ్దాలుగా పర్యావరణాన్ని ధ్వంసం చేసినటువంటి లింగమనేని రమేష్కి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నుంచి రాజ్యసభకి అనౌన్స్ చేశాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? 2, భాష్యం రామకృష్ణ, కార్పొరేట్ కాలేజీలు, అత్యధిక ఫీజులు వసూలు చేసేటటువంటి కార్పొరేట్ విద్యా సంస్థ, తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడు కాబట్టి భాష్యం రామకృష్ణకి అదొకటి. సానా సతీష్ మనీ లాండరింగ్ వాటిలో కూడా అంతకుముందు ఉన్నాడు. ఇదే సానా సతీష్ గురించి ఇదే ఆంధ్రజ్యోతి దినపత్రికలో బ్యానర్ ఐటమ్ వేశారు. చాలా ముదురు సానా సతీష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ ఉన్నాడని. ఎంపీ సీట్ రాకముందు, అంతకుముందు రాజ్యసభ, ఇప్పుడు ఇది రెన్యువల్లో, అంతకుముందు ఏదైతే 1.5 year బ్యాక్ అతనికి రాజ్యసభ వచ్చినప్పుడు, రాజ్యసభ రాకముందు శానా ముదురు సానా సతీష్ తన రాజ్యాంగేతర శక్తి అని రాశారు. రాసి మళ్ళీ ఈ క్రికెట్ మ్యాచ్లకు లోకేష్ వెళ్తున్నప్పుడు కూడా అతని మీద రాశారు, ఏదో నువ్వు సానా సతీష్ని పక్కన పెట్టుకొని క్రికెట్లో ఈ కాదు చేయాల్సింది, సో నిన్ను చెడగొడుతున్నాడు సానా సతీష్ అన్నట్టుగా. మరి దానికి వాళ్ళే వివరణ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు మనీ లాండరింగ్లో ఉన్న ఒక వ్యక్తికి, పర్యావరణాన్ని ఉల్లంఘించే ఏదైతే కట్టడాలు కట్టే ఇంకో వ్యక్తికి, ఏదైతే అత్యధిక ఫీజులు వసూలు చేసి ఇంకో కాలేజ్ ఆయనకి, ఇప్పుడు వరకైతే మనకు 3 పేర్లు డిసైడ్ అయినాయి. ఇంక మీరు ఆ 4వ పేరు కూడా నాకు తెలిసి కిలార్ రాజేష్ అంటే అది అతను పెద్ద కిలాడి అనేది అందరికీ తెలుసు. సో అతను ఇప్పుడు నారా లోకేష్కి మొత్తం తెరనక షాడో సీఎంగా వ్యవహరిస్తుంది ఇదే కిలార్ రాజేష్. ఒకవేళ ఆయనకి వచ్చినా ఇవ్వకపోయినా షాడో సీఎంఏ. లేదు చింతకాయల విజయ్కి ఇస్తానంటే చింతకాయల విజయ్ ఎట్లాంటి క్యారెక్టరో మనకు తెలుసు. ఐటీడీపీ అనే ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతా మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తూ కాపు కులాన్ని చిరంజీవిని బండబూతులు తిట్టిన వ్యక్తి ఇదే చింతకాయల విజయ్. మరి రాజ్యసభకు పెద్దల సభకి ఈ 4 ఎట్లాంటి ఉద్దండులను పంపిస్తున్నారో మనం చూస్తే ఇంకా రాజ్యసభ సీట్ల గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది. వరలరామయ్యకి ఈసారి కూడా మొండి చేయ గవర్నర్ కోట వచ్చినప్పుడు అదే గవర్నర్ వచ్చినప్పుడల్లా గవర్నర్ రేసులో అని పెడతారు కదండి హెడ్డింగ్. గవర్నర్ రేసులో వరలరామయ్య, రాజ్యసభ రేసులో వరలరామయ్య, ఉపరాష్ట్రపతి రేసులో వరలరామయ్య. ఇంకా వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కాబట్టి నాకు తెలిసి ఇవ్వకపోవచ్చేమో. నేను అనుకోవటం ఇది కూడా మీరు అన్నట్టుగా చింతకాయల విజయ్ది ఇది కూడా మరి అవద్దని అనుకోవట్లేదు. జస్ట్ ప్రతిపాదనలో ఉన్నాయంతే, ప్రపోజల్లో ఉన్నాయంతే, అది కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా ఇన్ని ఇచ్చిన 4 రాజ్యసభ ఇస్తున్నారు సార్. ఉన్న లోక్సభ ఎంపీలు ఏం చేశారు? 21 మంది ఎంపీలు ఉన్నారు కదా తెలుగుదేశానికి. వీళ్ళు ఏం పగలు తీశారు? రైల్వే జోన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. కేకే లైన్లో 100 కిలోమీటర్లు తీసుకెళ్ళి రాయగఢ్ జోన్కి కలిపేశారు. అట్లానే గుంటూరు విష్ణుపురం లైన్ తీసుకొని వచ్చి సికింద్రాబాద్ జోన్లో కలిపారు, సికింద్రాబాద్ కింద.
ఏదో రైల్వే కింద దక్షిణ మధ్య రైల్వే. అట్లానే మనకి కర్నూలు డోన్ లైన్ తీసుకొని ఇటు కలిపారు. గుంతకల్ దగ్గర కూడా మళ్ళీ తీసుకొని సికింద్రాబాద్లో గడిపారు ఏదైతే ఒక 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అది. మరి ఇవన్నీ రైల్వే జోన్ తీవ్ర అన్యాయం జరిగినట్టే కదా. బొర్రా గుహలో ఉన్నటువంటి బొర్రా రైల్వే స్టేషన్ మన ఏపీలో లేదు, తీసుకెళ్ళి రాయగఢ్లో కలిపారు. మరి 21 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఏం చేశారు? ఇప్పుడు ఈ కథనంగా 4 ఎంపీలు రాజ్యసభ వస్తే వీళ్ళు కూడా చేసేది ఏం లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు 32,000 కోట్లు గత ఏడాది మన కేంద్రం నుంచి రావాలైతే 20,000 కోట్లు వచ్చినాయి. 12,000 కోట్లు రాలా, ఇంక అయిపోయింది టైం కూడా. మార్చి టు మార్చి లెక్క కదా, రాదు. మరి ఏం చేశారు? అంతకుముందు 14,000 కోట్లు ఎంత రావాలి లాస్ట్ ఇయర్, అంటే 2 సంవత్సరాల మీద 25,000 కోట్లు పైగా రాలా కేంద్రం నుంచి. 21 మంది ఎంపీలు, కేంద్రంలో మంత్రులే 31 సార్లు ఢిల్లీ పోయాడు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో. ముఖ్యమంత్రి కొడుకు ఎన్నిసార్లు పోయాడో లెక్కలేదు. మరి ఏం సాధించారు? సో అదనంగా 4 రాజ్యసభ సీట్ల కూటమి ఖాతాలో పడ్డా సాధించేది ఏం లేదు. మోడీ ముందు వంగి దండాలు పెట్టి దశకాలు పెట్టి వాళ్ళ పనులు చేయించుకోవడం తప్ప రాష్ట్రానికి అయితే ఎటువంటి ఉపయోగం లేదనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక్కడ నాగబాబు ఎపిసోడ్ కూడా చర్చించుకుందాం. నాగబాబు ఒక ట్వీట్ చేశారు నిన్నే. ఏ లీడర్స్ వరల్డ్ ఈజ్ ఫైనల్, నన్ హ్యావ్ సీన్ డెవిల్స్ అండ్ డెమోన్స్ ఇన్ హిజ్ పాత్, హీ అలోన్ నోస్ వాట్ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఈజ్ రైట్, షట్ యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టంగ్, అందరూ నోర్లు మూసుకోమంటున్నాడు. అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్, వాళ్ళు ప్రశ్నించకూడదట, ఫాలో అయిపోవాలట మొండిగా. దానికి మన ప్రకాష్ రాజు గారు తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. మేము గొర్రెలం కాదు, బానిస బతుకు బతకడానికి ఈ బెదిరింపులు వద్దు, ప్రశ్నించడం మా హక్కు, ఏ నాయకుడైనా సరే, నేనే నాయకుడిని అనుకున్న వాడైనా సరే సమాధానం ఇవ్వాల్సి తీరాల్సిందే అని ఈయన కౌంటర్ ఇచ్చారు. అబ్రహాం లింకన్ గారు ఒక మాట అనేవాళ్ళు. అబ్రహాం లింకన్ గారు అన్న మాట ఏంటంటే, ఒక మంచోడికి అధికారం ఇస్తే ఏ విధంగా ఉండిద్దో చూడండి, అదేవిధంగా ఒక చెడ్డాడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో చూడండి అంటే, దాన్ని కంపారిజన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిగా ముఖ్యమంత్రి పదవి ఆయనకు వచ్చినప్పుడు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా తనకు ఓటు వేయని వాళ్ళకు కూడా ఆయన ఇంటింటికి తీసుకెళ్లి సంక్షేమ పథకాలు అందించాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఎక్కడా కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పెట్టాల, ప్రజా పరిపాలన అంటే చెప్పాడు. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చినాక, ఇప్పుడు మీకు నాగబాబు గారు ట్వీటే చూడండి, లేదంటే మన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే చూడండి. నన్ను ఎవడైనా ప్రశ్నిస్తే వాడు పుట్టు పూర్వత్రాలు సహా మొత్తం లాక్కొని వచ్చి వాళ్ళ వ్యవహారం మొత్తం తేలుస్తా అంటున్నాడు. లీడర్ అనేవాడేనా అది? ఒక లీడర్ అనేవాడు అసలు లీడర్ అనేవాడు ఎలా అనాలి? మీరు ఏదైనా ప్రశ్న చేయండి, ఎస్ దానికి డెఫినెట్లీ దానికి సొల్యూషన్ అనేది మనం చూద్దాం అని చెప్పాలి లీడర్ అనేవాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? లీడర్ ఏది చెప్తే అదే ఫైనల్, మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, బానిసత్వం చేయాల్సిందే అని చెబుతాను ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఈ పార్టీ పెట్టినప్పుడు వీళ్ళ స్లోగన్ ఏంటి? ప్రశ్నిస్తా. కానీ వీళ్ళే ప్రశ్నించాలి. యువతలాడు ఈయన ప్రశ్నిస్తే ఇలా కోపం వస్తుంది, లేదా జ్వరం వస్తుంది. సో కోపం జ్వరం రెండు ఒకేసారి వచ్చి తిడతారు. సో ఇప్పుడు కాపు సంఘ నాయకులు ఉన్నారు. నువ్వు కాపు సంఘ నాయకులు నిన్నేం అడిగారు? ఏంటి తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ మన కుక్కలను కొట్టినట్టు కొడతా ఉన్నారు, జనసేన జెండా అని పట్టుకుంటే తెలుగుదేశం వాళ్ళు ఇంకా ఎక్కువ కొడుతున్నారు, అనేక చోట్ల దాడులు జరుగుతా ఉన్నాయని క్వశ్చన్ చేస్తే వాళ్ళు, మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి? మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, మీ అంతు చూస్తా, మీ మొత్తం మీ వ్యవహారం అంతా బయట పెడతా అంటే బెదిరిస్తున్నారు. ఇప్పుడు సేమ్ ఇతను కూడా ఏమంటున్నాడు? కార్యకర్తలు అనేవాళ్ళు ఉంటే నాయకుడు చెప్పినట్టు బానిసగా అలానే ఉండండి, ఎవడు కూడా క్వశ్చన్ చేయొద్దు, అంటే వాళ్ళకి అన్యాయం జరిగినా క్వశ్చన్ చేయొద్దు. ఇప్పుడు వీళ్ళకి పార్టీ నాయకురాలే ఒక ఆమె ఉంది, జనసేన కాళహస్తి ఇన్ఛార్జిగా పనిచేసిన కోట వినూత కోట. ఆమెది ప్రైవేట్ వీడియోలు అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీశాడని చెప్పి ఆమె ఆరోపించింది, మనం చెప్పట్లేదు, ఆమె చెప్పింది. ఆమె ఆరోపించింది, చాలాసార్లు పవన్ కళ్యాణ్ కలవడానికి ట్రై చేసింది. మరి ఒక జనసేన వీర మహిళ మీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ వీడియోలే వేరే తెలుగుదేశం వాళ్ళు తీశారంటే నువ్వు ఒక్కరోజు కూడా ఆమె గురించి మాట్లాడావా? ఒక్కరోజన్నా ఎత్తి ఆమెకు న్యాయం చేస్తా అని చెప్పావా? రెండు, అంతకుముందు అధికారంలో రాకముందేంటి, సుగాలి ప్రీతి గారి వాళ్ళ తల్లి గారిని రాజకీయంగా రోజు రోడ్ల మీద తిప్పి జగన్ గారిని తిట్టించే కార్యక్రమం చేసావు. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కుటుంబానికి ఏదైతే స్థలం కావచ్చు, దాని ఉద్యోగం కావచ్చు, అన్నీ ఇచ్చింది. సో ఆ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? నువ్వు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నప్పుడే జరిగింది. 2018లో కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడుతో విడిపోవాలా. ఆ రోజు నీకు సుగాలి ప్రీతి గారు గుర్తురాలా, వాళ్ళ తల్లిగారు గుర్తురాలా. దాని తర్వాత నువ్వేమన్నావు? నేను అధికారంలోకి వస్తే మొట్టమొదట నేను సుగాలి ప్రీతి గారి ఇష్యూ పరిష్కరిస్తా అని చెప్పావు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఒక్కరోజు అపాయింట్మెంట్ ఇవ్వాల.
ఆమె 11 సార్లు నీ ఆఫీస్ చుట్టూ తిరిగింది, అంటే ఆల్మోస్ట్ ప్రతి 2 నెలలకు ఒకసారి నీ చుట్టూతా ఆమె తిరుగుతున్నా నువ్వు అపాయింట్మెంట్లు ఇవ్వటల్లా. ఆమె నీ ఆఫీస్ దగ్గరకు వచ్చి నేను ధర్నా చేస్తాను అంటే నువ్వు మీ నాయకుల చేత ఏం మాట్లాడించావు? అతను గుంటూరు జనసేన జిల్లా అధ్యక్షుడిగా గాది వెంకటేశ్వరరావు, నువ్వు ఆ జనసేన ఆఫీస్కి రా, ఎట్టొస్తావు చూస్తావు, ఇక్కడ నీ అంతు తెలుస్తావు అని చెప్పి మాట్లాడారు వాళ్ళు సుగాలి ప్రీతి తల్లి గారి మీద. ఆమె సుగాలి ప్రీతి ఇప్పుడు వీళ్ళంటే ప్రశ్నిస్తే ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఎవరు ప్రశ్నించినా వాళ్ళని రెడ్యూల్ చేసేయాలి. ఏంటి ఇప్పుడు మీరు చూడండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వీళ్ళని క్వశ్చన్ చేస్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని రెడ్డి చేసి పడాడు, నాగేశ్వర రెడ్డి అని పెట్టి. దాసర్ రాము గారు వీళ్ళని క్వశ్చన్ చేస్తుంటే దాసర్ రాము రెడ్డి అయిపోయాడు. ఏదైతే సుగాలి ప్రీతి గారు క్వశ్చన్ చేస్తుంటే సుగాలి ప్రీతి గారు మీ ఆయన రెడ్డి మీరు కూడా రెడ్డి అంటున్నారు. సో ఏం చెప్పాలి ఇంకా? సో క్వశ్చన్ ఎవరు చేస్తే వాళ్ళందరూ వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ అనో లేదంటే రెడ్డి సామాజిక వర్గంలో ముద్రేసే కార్యక్రమం. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అది కాదు కదా. వీళ్ళ వెనకాల చౌదరి తగిలించాలా మీరంతా కలిసి? అలా అయితే సార్ ఇప్పుడు నేనైతే అటు తగిలించట్లేదు కానీ కాదు, ఇప్పుడు ఆయన రెడ్డి తగిలిస్తున్నప్పుడు మీరేమో వాళ్ళు మోస్తున్నందుకు వీళ్ళ వెనకాల ఇప్పుడు పవన్ చౌదరి అనో నాగబాబు చౌదరి అనో తగిలించాలేమో. నేను అట్లా అంటలేదు కానీ నారా పవన్ కళ్యాణ్ పెట్టేసుకుంటే అయిపోయింది కదా. ఇప్పుడు కొనిదెల పవన్ కళ్యాణ్ కాదు ఆయన, ఇప్పుడు నారా పవన్ కళ్యాణ్ అని అందరూ అంటున్నారు. ఇప్పుడు లేకపోతే లింగమనేని రమేష్ ఇప్పుడు అది సినిమాలో ఉంటుంది అన్న శంకర్ దాదా ఎంబీబీఎస్ దాంట్లో అనుకుంటా లింగమ్మ తెలుసా అని అడుగుతారు చూడండి. లింగమ్మ ఎవరనగానే ఇప్పుడు అట్టానే లింగమనేని రమేష్ ఎవరని అడిగితే తెలుగుదేశం అనే చెబుతారు కదా. కొత్తగా జనసేన ఏంది అంటే కానీ జనసేనలో తీసుకొచ్చి రాజ్యసభ సీట్ ఏంటి? అట్లానే నీ పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళలో సగం మంది తెలుగుదేశం వాళ్ళే. సో ఇప్పుడు కూడా నువ్వు చంద్రబాబు నాయుడుకి 15 సంవత్సరాలు ఊడికం చేస్తున్నా అంటున్నావు అంటే నాగబాబు కూడా క్లియర్గా చెప్పదలుచుకున్నాడు, నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, నన్ను కూడా ఇంకెవడు క్వశ్చన్ చేయొద్దు. మేము ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరికి పదవులు వచ్చినాయి, ఒకళ్ళేమో డిప్యూటీ సీఎం, ఒకళ్ళేమో ఎమ్మెల్సీ ఇద్దరికి పదవులు వచ్చినాయి కుటుంబంలో, వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారు. మంత్లీ డబ్బులు వస్తున్నాయి, ప్యాకేజీల రూపంలో వస్తున్నాయి, ఇక్కడ ఆస్తులు కొనుక్కుంటున్నారు. సింగపూరు, టాంజానియా అనేక చోట్ల పవన్ కళ్యాణ్ ఆస్తులు కొనుక్కున్నాడు. సో ఈ 2 సంవత్సరాల్లో సో మనకి వీళ్ళకైంది కార్యకర్తలు అనేవాడు ఎట్లా వచ్చినా మనకు పర్లేదని క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నాడు. అదే నాగబాబు కూడా చెప్తున్నాడు, మీరు ఎవరన్నా క్వశ్చన్ చేస్తే మిమ్మల్ని మీ అంతు చూస్తాం. ఓ రాజకీయ పార్టీ డైరెక్ట్గా దాడులు చేస్తామని చెబుతుంది. వాళ్ళ అధికార ప్రతినిధి ఆయన ఎవరు కిరణ్ రాయలు, మమ్మల్ని మీతో మాటలు ఉండవేక ఎవడైనా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తే దాడులు చేస్తామని చెబుతున్నారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రజాక్షేత్రంలో ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ డైరెక్ట్గా దాడులు చేస్తూ ఉంటుంది, అది కూడా అధికారంలో ఉన్న పార్టీ. ఇంకంటే ఇంకా వ్యవస్థలు ఇంకేం పనిచేస్తాయి ఇక్కడ? సో ఒకటైతే క్లియర్, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రశ్నించేదానికి ఖచ్చితంగా దాన్ని తీసుకొని ఆన్సర్ చెప్పాలి. ఏదైనా మీరు ఆన్సర్ చెప్పలేకపోతే సైలెంట్గానే ఉండాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, మేము చెప్పినట్టే ఉండాలి, లీడరే ఫైనల్, మేము చెప్పినట్టు బానిసత్వం చేయాలి. ఓ రాజకీయ పార్టీ బానిసత్వం చేయమని అక్కడ చెప్పటం మనం చూడలా. ఇప్పుడు రేపొద్దున ఏం జరిగిద్దో తెలియదు రాజకీయాల్లో. అట్లాంటిది 15 సంవత్సరాలు మనం ఊడికం చేయాలంటున్నాడు. ఇంక దానికి అర్థం ఏంటి? అట్లానే ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టి ఇక్కడ తెలంగాణలో రెచ్చగొట్టాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి రెచ్చగొడతాడు. ఇప్పుడు వీళ్ళే కదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కులంతో తిట్టింది, మళ్ళీ అదే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి డ్రామా వేసింది మళ్ళీ ఇదే జనసేన పవన్ కళ్యాణే కదా. ఎందుకు? ఆయన ఆర్యవైశ్య సామాజిక వర్గం, ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. అందుకని అమ్మంటే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ కులం డ్రామా స్టార్ట్ చేశాడు. సో ఇదైతే మంచి పద్ధతి కాదు. నాగబాబు గారు మీ వైఖరి అంతకుముందు కూడా ఎలా ఉండేది, నా పిచ్చి నా ఇష్టం అనే ఛానల్ కూడా పెట్టుకున్నారు అంతకుముందు. మీరు ఇట్లానే పిచ్చిగా వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారని గుర్తుపెట్టుకోండి. అప్పుడంటే ఏం పదవుల్లో లేరు కాబట్టి ఏ పిచ్చివాగుడు ఆగినా నడిచిద్ది. ఇప్పుడు ఎమ్మెల్సీ, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మీరు క్వశ్చన్ చేసే రైట్ లేదు మీకు, క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే మేమేంటో చూపిస్తాం, ఇట్లాంటివన్నీ మంచి పద్ధతి కాదని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.